నా పేరు కుమారస్వామి, అడ్వకేట్, పీస్ లా హౌస్, ఏ హౌస్ టు ఫైట్ ఫర్ జస్టిస్. ముందుగా మా ఛానల్ చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు, ఇతర ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. రోజువారీ సమస్యలు, వాటి పరిష్కారానికి చట్టపరమైన, న్యాయపరమైన మార్గాలు, సూచనలు, సలహాలకొస్తే ఈరోజు నా ప్రేక్షకులు చాలామంది ఏమంటున్నారంటే, లాక్డౌన్ ప్రకటించారు, ఎందుకు ప్రకటించారో చెప్పలేదు. ఏమంటే అంటురోగం అన్నారు, చూస్తే అంటురోగం లేదు. లాక్డౌన్ అన్నారు, దేనికంటే కరోనా వైరస్ అన్నారు. కరోనా వైరస్ ఏమిటి అంటే ఏమీ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మరి ఏమిటని చూస్తే దగ్గు, జలుబు, జ్వరం అన్నారు. ఆరోగ్య సంస్థలు అవే చెప్పాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నారు. అది కూడా రాజకీయ కుట్రలతో పనిచేస్తుందని చాలా దేశాలు కూడా చెప్తున్నాయి. అందువల్ల వారి మాటలను కూడా నమ్మాల్సిన పని లేదు, ఎవరి మాటలు నమ్మాలి. దేశంలో ఉన్నటువంటి ఆరోగ్య సంస్థలు, అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, వీటికి కూడా కరోనా అంటే ఏమిటో సరైనటువంటి నిర్వచనం ఇవ్వలేదని చాలా మంది అంటున్నారు. ఏమంటే మళ్ళా మొదటికి వస్తున్నారు, జలుబు, దగ్గు, జ్వరం. కరోనాకు సరైనటువంటి నిర్వచనం ఇవ్వకుండానే గవర్నమెంట్ వాళ్ళైతేనేమి, ప్రైవేట్ ఫార్మాస్యూటికల్స్ కు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు అయితేనేమి, కార్పొరేట్ హాస్పిటల్స్ అయితేనేమి, కరోనా గురించి సరైనటువంటి నిర్వచనం, డెఫినేషన్ ఇవ్వకుండానే, అది సక్రమంగా అనౌన్స్ చేయకముందనే అడ్వర్టైజ్మెంట్లు కొంతమంది సినిమా వాళ్ళ ద్వారా ఇప్పిస్తారు. ఆ సినిమా వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి, ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ ఉంటాయి, అగ్రికల్చర్ ఫార్మ్స్ హౌసెస్ ఉంటాయి. చూడండి, ఒక హీరో చెప్తాడు, శానిటైజర్ ఇక్కడ నుండి ఇవన్నీ కడుగుతూ ఇక్కడ మోచేతుల వరకు కడగాలని ఒక హీరో చెప్తాడు. మాస్కులు వేసుకోవాలంటారు, ఇంటి లోపల నుండి బయటికి రావద్దంటారు. వస్తే కరోనా నిన్ను చంపేస్తుంది అంటారు. చూడండి, వస్తే కరోనా చంపేస్తుంది, మాస్కులు జీవితాంతం తీయకూడదు అని చెప్తారు. ఇంకొక హీరో అంటాడు, బయటికి వస్తే నీ దొల తీరిపోతుంది అంటాడు. ఇంకొక హీరోస్ చెప్తారు, మాస్కులు ఆరోగ్యవంతులు వేసుకోవాల్సిన పని లేదంటారు. ఒక ఆరోగ్య సంస్థ డైరెక్టర్, ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్, ఆ డైరెక్టర్ ఏమంటాడంటే, ఆరోగ్యవంతులు మాస్కులు వేసుకోవాల్సిన పని లేదు అంటారు. చూడండి, ప్రజల జీవితాలతో వీళ్ళు కూడా ఏ విధంగా ఆడుకుంటారో చూడండి. పాపం కొంతమంది ప్రజలు, సరే ఆరోగ్యవంతులు మనం మాస్కులు వేసుకోకపోయినా పర్వాలేదు అని బయటికి వెళితే పోలీసు వాళ్ళు బాధేస్తున్నారు. వాళ్ళ వెహికల్స్ ని సీజ్ చేస్తున్నారంటే, కొంతమంది అభిమాన హీరోలు చెప్పినటువంటి ప్రకటనలను చూసి నమ్మి వాళ్ళు పొరపాటున బయటికి వెళితే, అది రిలాక్సేషన్ ఉన్న సమయంలో బయటికి వస్తే పొరపాటున నిత్యావసర వస్తువులకు మాస్క్ లేదని వెహికల్స్ సీజ్ చేసేసారు. దాదాపు కొన్ని కోట్ల వెహికల్స్ సీజ్ చేశారండి. స్టేట్ లో అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అయితే దాదాపు 3 లక్షల వాహనాలు సీజ్ చేశారు, 3 లక్షల కేసులు పెట్టారు. ఆ హీరోలు ప్రకటనలు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించాలండి. బుర్ర ఉండి ఆలోచిస్తారో లేక ఆలోచిస్తారో, ప్రకటనలు గుడ్డిగా ఇచ్చి వాళ్ళ యొక్క అభిమానుల్నే మోసం చేస్తున్నారు. ఈ కరోనా లాక్డౌన్ సమయంలో ఆ అభిమానులే ఇప్పుడు వాళ్ళ హీరోలని అభిమానించే పరిస్థితి లేదు. నో హీరో, నో సినిమా, నో థియేటర్ అనే ఒక దృఢమైనటువంటి సంకల్పానికి ప్రజలు వచ్చేసారు. చాలా మంది చెప్తున్నారు, నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, మెయిల్స్ ద్వారా చెప్తున్నారు, వాళ్ళ బాధలు రకరకాలుగా వ్యక్తం చేశారు. కొంతమంది వాళ్ళ అభిమానులు రోడ్ల మీద తిండి తిప్పలు లేకుండా అలమటిస్తూ ఉంటే, వాళ్ళ మనవరులు, మనవరాలతో కొంతమంది హీరోలు చూడండి ఎంత ఘోరమో చూడండి, డాన్సులు వేస్తూ వాళ్ళు వీడియోలు పెడుతూ ఉంటే
ఈ ఆకలి చావులు చూస్తున్నటువంటి ఈ అభిమానులు ఏమైపోతారని కూడా ఆలోచించరు. చెప్పేశారు. వాళ్ళ వెహికల్స్ సీజ్ చేసేశారని ఏ హీరో వచ్చి పోలీసులకు చెప్పారు? వాళ్ళ వెహికల్స్‌కి మేము ఫైన్ కడతామని ఏమన్నా చెప్పారా? లేకపోతే వాళ్ళ వెహికల్స్‌ని సీజ్ చేయొద్దని ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. ఇంట్లో దాక్కున్నారు. దాంకొని ఇడ్లీలు, దోసలు వేసుకుంటున్నామని చెప్పేసి మీడియాలతో పోజులిచ్చి దిగుతారు. చూడండి, ప్రజలు ఈ విధంగా బాధలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మాట నమ్మాలి? లేని కరోనాని చూసి మేము నమ్మాలా? లేకపోతే ఉన్న బ్రతుకులను మేము పాడు చేసుకుంటున్నామని మేము బాధపడాలా అని చెప్పి చాలా మంది అల్లాడిపోతూ చెప్తున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా లాక్డౌన్ ప్రకటించేశారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హీరోలు దాని గురించి పట్టించుకోవడం లేదు. ప్రొడ్యూసర్లు పట్టించుకోవడం లేదు. డైరెక్టర్లు పట్టించుకోవడం లేదు. టెక్నీషియన్స్ పట్టించుకోవడం లేదు. సరే, టెక్నీషియన్స్ కొంతమంది వాళ్ళు కూడా ఆకలి చావులతో అలమటిస్తున్నారు అనుకుంటాం. కానీ సినిమాలు చూసేది వాళ్ళు ఒక్కరైనా? ప్రజలందరూ చూస్తారు. దాంట్లో దాదాపు 80% జనాభా చిన్న చితక మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ సినిమాలు చూస్తారు. ఉన్నత కుటుంబీకులు ఎక్కువ సినిమాలు చూసే టైం ఉండదు వాళ్ళకి. అవన్నీ వీళ్ళకి తెలుసు. సినిమా వాళ్ళందరికీ బాగా తెలుసు. ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి జన జీవితాన్ని అల్లకల్లోలం చేసి వాళ్ళు మాత్రం ఇంట్లో కూర్చొని డాన్సులు వేస్తున్నారని ప్రజలు చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఒక ఆయన అంటాడు, ఒక హీరో ప్రజలు చెప్పి బాధ పెట్టిస్తున్నారు. ఏమని? ఒక హీరో అంటాడండి, ఎవరో ఒక వ్యక్తిని చూసి, మేము లేకపోతే మా సంపాదన మీద ఆధారపడే వాళ్ళు మీరు ఈ విధంగా మాట్లాడతారా అనేసి ఒక హీరో అంటారు. వాళ్ళ సంపాదనతో బతికే వాళ్ళంట. చూడండి, ఆ హీరో ఒక డాక్టర్ వేషంలో వేస్తూ, చూడండి, డాక్టర్ వేషం వేస్తూ పచ్చిగా తాగేసి ఇష్టం వచ్చినట్లు నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇష్టం వచ్చినట్లు హీరోయిన్‌తో బిహేవ్ చేసి ఆ యొక్క మెసేజ్ సమాజంలో ఆయన సమాజానికి చెబితే, ఆ సమాజము ఆయన వేసే వేషాన్ని నేర్చుకోవాలనే ఆ ఉద్దేశం. ఒక డాక్టర్ ఎక్కడైనా ఆ విధంగా బిహేవ్ చేస్తారండి? ఇలాంటి చెత్త సినిమాలు తీసి ప్రజలకు చెత్త మెసేజ్‌లు ఇచ్చి ఆయన కూడా మాట్లాడతాడు. ప్రజలంతా ఆ విధంగా చెడు అలవాట్లకు గురవుతున్నారు. ప్రజలేమంటున్నారంటే ఇక మీదట అలాంటి వాళ్ళ సినిమాలు చూడకూడదు అనేసి అనుకుంటున్నారు. చెత్త మెసేజ్‌లు, చెత్త సీన్‌లు క్రియేట్ చేసి ఒక డాక్టర్‌గా వేషం వేస్తూ ఇష్టం వచ్చినట్లు తాగి, ఇష్టం వచ్చినట్లు హీరోయిన్‌లతో బిహేవ్ చేసి విద్యార్థినులను అడ్డదారులు తొక్కే విధంగా మార్గదర్శకంగా మారుతున్నాడని చెప్పి చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఏడ్చి గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి మెసేజ్‌లు ఇచ్చే మీరు మీ గురించి మీ మీద ఆధారపడుతున్నారని చెప్తారు. ప్రజల మీద మీరు ఆధారపడుతున్నారు. ప్రజలు చూస్తే గాని మీకు డబ్బులు రావు. ఒక సినిమా అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో తెలియడం లేదు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లెక్కలు చూస్తున్నారా లేదా, సక్రమంగా టెక్నికాలిటీని అబ్జర్వేషన్ చేస్తున్నారా లేదా తెలియడం లేదు. ఒక సినిమా 500 కోట్లు ఖర్చు అయింది అంటారు, 1000 కోట్లు ఖర్చు అయింది అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లెక్కలు చూపిస్తారు, సెట్టింగ్లు వేసి మేము తీసేసామంటారు. 500 కోట్లు 1000 కోట్లు దేనికి ఖర్చు అవుతుందంటే సరైనటువంటి రిసిప్ట్లు ఉండవు, సరైనటువంటి సాక్ష్యాలు ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మేనేజ్ చేస్తారు, ఇంకోని మేనేజ్ చేస్తారు. సెట్టింగ్ కు కోట్ల ఖర్చు అవుతుంది అంటారు, కానీ అక్కడ చూస్తే గ్రాఫిక్స్. ఈ మధ్య వచ్చినటువంటి ఒక సినిమా అయితే అన్ని గ్రాఫిక్స్ అంటారు. గ్రాఫిక్స్ కి ఎందుకు ఖర్చు అయిందంటే అది చెప్పరు సమాధానం. దాంట్లో ఏది రియాలిటీ ఉండదు. ఒక ఏనుగును చూపిస్తారు, అది గ్రాఫిక్కే. ఒక దున్నను చూపిస్తారు, అది గ్రాఫిక్కే. తాళం వేసిన రూమ్ లో హీరో ఎలా వెళ్తాడు అంటే అది చెప్పరు. ఒక ఏనుగు తరుముకొని వస్తే ఆ హీరో తాళం వేసిన రూమ్ లో నుండి బయటకు వస్తాడు. ఆ హీరో ఆ రూమ్ లోకి ఎందుకు వెళ్ళారంటే దానికి సమాధానం చెప్పరు. మరీ పెద్ద డైరెక్టర్ అంటారు. సో ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ కూడా తప్పుడు లెక్కలు చూపించి 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు అయిందని చెప్పి టికెట్లు కూడా రేట్లు పెంచేసి ప్రజల దగ్గర ఇష్టం వచ్చినట్లు దోచేస్తున్నారు అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
సరే అవన్నీ చేసినా కూడా తప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇవ్వాలి అని ప్రజలు అంటున్నారు. ఇంటి లోపల ముసుగేసుకొని ఉండమని చెప్పేది మీరే. ఇప్పుడు మేము సినిమాలు చూస్తున్నాము, మీరొచ్చి చూడండి థియేటర్‌లోకొచ్చి అంటే రోగాలు అంటించుకోవాలనా ఉద్దేశం? ప్రజలకు లాక్‌డౌన్ చెప్పేసారు. వాళ్ళ ఇష్టంగా లాక్‌డౌన్ చెప్పేసారు. ఒక్కొక్క హీరో దగ్గర ఒక్కొక్క అడ్వర్టైజ్‌మెంట్ ఇప్పించి చెప్పించారు. వాళ్ళంతకు వాళ్ళే మాట్లాడుకుంటారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళంతకు వాళ్ళే మాట్లాడుకుంటారు. సినిమాలు తీయాలి, స్టార్ట్ చేయాలి అంటారు. సినిమా తీయడం అంటే ఒక రోజు ఒక కాల్ షీట్. దాదాపు 12 గంటల సమయం. మరి సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఆ 12 గంటల సమయంలో ఏ హీరో గాని, హీరోయిన్ గాని మాస్క్ లేకుండా చేస్తారా? మాస్క్ ఉండి చేస్తే ప్రజలు కూడా మాస్క్ పెట్టుకోవాలా అని ప్రజలు అడుగుతున్నారు. మీరు షూటింగ్ తీసేటప్పుడు మిగతా టెక్నీషియన్స్ వీళ్ళంతా మాస్కులు వేసుకుంటారు. లోపల సెట్ లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అది హీరో కావచ్చు, హీరోయిన్ సన్నివేశాలు కావచ్చు, లేకపోతే ఇంకొక ఆర్టిస్టుల సన్నివేశాలు కావచ్చు. దాదాపు 12 గంటల కాల్ షీట్ లో వాళ్ళ దగ్గర మాస్కులు వేయించి మీటర్ దూరంలో షూటింగ్ చేయిస్తారా? అలా చేయించకపోతే అసలు కరోనా ఉందా లేదా అనేటువంటి డిక్లరేషన్ మీరు ఇప్పించాలి అంటున్నారు ప్రజలు. మీకు కరోనా లేనప్పుడు, మీరు మాస్కులు పెట్టుకున్నప్పుడు, మీరు డిస్టెన్స్ పాటించినప్పుడు షూటింగ్ టైంలో ప్రజలెందుకు పాటించాలి? ఒకవేళ మీరు పాటించకపోతే, మీకు కరోనా వైరస్ అంటుకోకపోతే ప్రజలకెందుకు అంటుకుంటుంది అని అంటున్నారు. అందువల్ల ఇక్కడ మీ ఇష్టంగా మీరు ఇక్కడ ఏదో స్టేట్ ముఖ్యమంత్రులతోనో, వాళ్ళతోనో మీటింగ్‌లు పెట్టేసుకొని, లేకపోతే సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ల ద్వారా వాళ్ళ ద్వారా మీటింగ్‌లు పెట్టేసుకొని, ప్రజలకు చెప్పకుండా, చేయకుండా అసలు కరోనా ఉందా? లేదా? మాస్క్ వేసుకోవాలా? వేసుకోకూడదా? డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా? మెయింటైన్ చేయకూడదా? వాళ్ళ ఆఫీసులలో మాత్రం మీరు 33% వర్క్ చేయాలంటారు. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటారు. కానీ సినిమాల్లో మాత్రం షూటింగ్‌లో ఆర్టిస్టులు మాస్కులు వేసుకోవాలా? డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా? వద్దా? ఇది చెప్పాలి ప్రజలకి. ఇది ఏ ముఖ్యమంత్రో, ఏ సెక్రటరో చెప్తే కాదు. సెంట్రల్ నుంచి ప్రధానమంత్రి గారి దగ్గర నుండి చెప్పించాలి. మాస్కులు వేసుకోకున్నా పర్వాలేదా? డిస్టెన్స్ మెయింటైన్ చేయకున్నా పర్వాలేదా? అసలు కరోనా ఉందా లేదా? క్లారిటీ. కరోనా ఉంటే షూటింగ్ వద్దంటున్నారు ప్రజలు. మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మేమెందుకు మెయింటైన్ చేయాలి? గుళ్ళు మూసేశారు, గోపురాలు మూసేశారు, మసీదులు మూసేశారు, చర్చిలు మూసేశారు. మీకు లేని డిస్టెన్స్ మాకెందుకని అడుగుతున్నారు. మీకోసం మేము థియేటర్‌లకు పోయి రోగాలు తెచ్చుకోవాలా చూసి? ఇప్పుడు ప్రజలు ఫ్యాన్స్ అనేటటువంటి ఒక డెఫినిషన్‌కి సూచన ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఎవరికెవరు ఫ్యాన్స్ లేరు. వాళ్ళ ప్రాణాలే ఇక్కడ ముఖ్యం. ఎందుకు మీరు చెప్పారు కదా! ప్రాణాల కన్నా ముఖ్యమైనది ఏమీ లేదని. వాళ్ళ ప్రాణాల కన్నా ముఖ్యమైనది మీ సినిమాలు కాదు, మీ హీరోయిజం కాదండి ఇక్కడ. మీ నిజ స్వరూపాలు బయటపడ్డాయి. మీ ఏ ఫ్యాన్ గురించి గాని, ఏ పేదవాడి గురించి గాని ఈ లాక్‌డౌన్ టైంలో మీరు మాట్లాడలేదు. కొంతమంది హీరోలు వాళ్ళకి బత్తాయి తోటలున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులకి బత్తాయి తోటలున్నాయి. బత్తాయిలు తినేసి కొనుక్కొని తిని రైతులను కాపాడండి. మీరు తిని ఇమ్యూనిటీని పెంచుకోండి అంటారు. ఎలా చెప్తారండి? ఆడు తినేదానికి తిండి లేకుండా ఉంటే బత్తాయి కొనమంటారా మీరు? మీరు తినేదానికి తిండిని ప్రొవైడ్ చేయండి ఫస్టు. తర్వాత మీ బత్తాయి తోటలున్నాయి గదా! మీరు ఎక్కచక్కమైనటువంటి ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గొట్టి కొనుక్కున్నటువంటి బత్తాయి తోటలు. ఆ తోటల గురించి మళ్ళా మాట్లాడండి. అవి ఏ హీరో గాని, ఎవ్వరు గాని చెప్పలేదండి. అడ్వర్‌టైజ్‌మెంట్‌లు నేను చూసాను. ప్రజలు అరిచి గగ్గోలు పెడుతున్నారు. తిండి తినకుండా బత్తాయి జ్యూస్ తాగమంటారా మీరు? సాదా సీదా రైతులు 1 ఎకరా, 2 ఎకరాలు ఉన్న రైతులకు బత్తాయి తోటలు లేవు. నల్లధనాన్ని దాచిపెట్టే వాళ్ళంతా బత్తాయి తోటలు అవి ఇవి కొనేసి పెట్టేసి ప్రజలకి కనీసం తిండి గింజలు కూడా ఇవ్వకుండా బత్తాయి కొనిమని తాగమని మీరు చెప్తారు. ప్రజలు ఈ విధంగా బాధపడుతున్నారు. సో ఇక్కడ ఏమిటంటే షూటింగ్‌లో ఉన్నటువంటి ఆర్టిస్ట్‌లు మాస్కులు వేసుకొనే ఆర్టిస్ట్‌లు యాక్ట్ చేయాలి. హీరో, హీరోయిన్ మధ్య ఉన్నటువంటి సన్నివేశాలన్నీ మాస్కులు కనీసం 1 మీటర్ దూరంలో ఉండే షూటింగ్‌లు తీసి సీన్‌లు తీయాలని ప్రజలంటున్నారు. ఇంకోటి థియేటర్స్ గూడా చూసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ కరోనా వైరస్ గురించి క్లారిటీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మీరు ఇప్పించగలిగితే అసలు కరోనా వైరస్ ఉందా లేదా?
మాస్కులు వేసుకోవాలా వేసుకోవద్దా? మీరు మాస్కులు లేకుండా షూటింగ్ తీస్తే ఇక్కడ మాస్కులు లేకుండా వీళ్ళు కూడా పనిచేస్తారు. అందువల్ల కరోనా లేదని అనుకోవాల్సి వస్తుంది అని ప్రజలు చాలా మంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు 33% ఆఫీసుల్లో పనిచేయరు. వాళ్ళు కూడా అంటున్నారు పాపం. మరి కేంద్రంలో చట్టసభల్లో దగ్గర దగ్గర 1000 మంది దాకా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా 33% ఉండాలి. ఇక సంఖ్య కూడా ఎలక్షన్స్ లో 33% చేయాలి అనేసి అడుగుతుంది. ఏమంటే రాజ్యాంగం అంటే మాత్రం అక్కడ కూడా రాజ్యాంగం వస్తుంది. మన రాజ్యాంగం యొక్క హక్కులను మీరు హరింపజేస్తున్నారు. చట్టసభల్లో కూడా ఏంటంటే 33% మెంబర్స్ ఉండాలి. ఇక అక్కడ కేంద్రంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి 33% ఉండాలి. వాళ్ళు కూడా మీటింగులు పెట్టుకోకూడదు, సభలు సమావేశాలు పెట్టుకోకూడదు అని ప్రజలు అంటున్నారు. ప్రజలు పెట్టుకోవద్దు అన్నప్పుడు మీరు మాత్రం ఎలా పెట్టుకుంటారు సభలు సమావేశాలు? అందరికీ ఒకటే. లా అంటే అందరికీ ఒకటే. చట్టము టాప్ టు బాటం అందరికీ ఒకటేనండి. అది ప్రజలు అంటున్నారు. మీరు అంతమంది సమావేశాలు జరిగేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ మీరు మాత్రం ఎలా వస్తారు? అక్కడ 1000 మంది ఉన్నారు. స్టేట్లలో ఇంక చెప్పాల్సింది మళ్ళీ. ఒక స్టేట్లో తక్కువ అంటే 200, 300 మంది, 150 మంది అట్లా ఉంటారు. మరి వాళ్ళు 33% చాలని ప్రజలు అంటున్నారు. మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీరు కూడా పాటించాలి. తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఎంప్లాయీస్ 33% చాలంటున్నారు. ఎందుకంటే తగ్గించామంటున్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో మిగతా అంతా ఆ 70% వేరే పనులు చూసుకోవచ్చు. అది కూడా లాక్డౌన్ పాటించి అని చాలా మంది ప్రజలకు చెప్తున్నారు. సో ఇక్కడ సినిమా మీరు తీయాలి అంటే, షూటింగ్లు చేయాలంటే ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. అసలు మాస్కులు వేసుకోవచ్చా వేసుకోకూడదా? కరోనా ఉందా లేదా? మాస్కులు వేసుకోవాల్సిన పని లేదంటే మీరు షూటింగ్లు తీసుకోవచ్చు. మాస్కులు లేకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా. అలా ఉంది అని ప్రజలకు మీరు చెప్పేట్టుగా ఉంటే హీరోలారా మీకే చెప్తున్నా. అలా మీరు మాస్కులు లేకుండా, డిస్టెన్స్ లేకుండా మీరు షూటింగ్లు తీసుకునేట్టుగా ఉంటే ప్రజలు కూడా చెప్పాలి. మీరు అడ్వర్టైజ్మెంట్ చేసి చెప్పాలి. ప్రధానమంత్రి గారి దగ్గర నుండి చెప్పించాలి. ఇక్కడ ముఖ్యమంత్రులు చెప్తే మాకు సంబంధం లేదని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే అక్కడ చెప్పేది ప్రధానమంత్రి గారు. ఆయన ద్వారా మీరు చెప్పించాలి. కరోనాతో సమస్య ఉందా లేదా? కరోనా వైరస్ గురించి క్లారిటీ ఇవ్వాలి. వైరస్ ఉందా లేదా? ఈ దగ్గు, జలుబు, జ్వరాన్ని ఏమనాలి? ఇవన్నీ మీరు క్లారిటీ తీసుకొని మీరు కూడా అడ్వర్టైజ్మెంట్ ప్రజలకు కమ్యూనికేషన్ చేయాలి. పర్వాలేదు, మాస్క్ పెట్టుకోవాల్సిన లేదు, కరోనా లేదు, మీరు థియేటర్లకు వెళ్ళి చూడొచ్చు అని మీరు చెప్పాలి. మీ స్వలాభాల కోసం మీరు మీటింగ్లు పెట్టేసుకొని ఇక్కడ ఏమిటి మీరే కాదు ప్రజలు అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రులు, మీరు హీరోలు కాదండి. ప్రజలు. మీరు సినిమాలు తీస్తే చూడాల్సింది ఎవరు? ప్రజలు చూడాలి. ఈ కరోనా టైంలో ప్రజల గురించి ఏ ఒక్క హీరో ఆలోచించలేదు, ఎవరు ఆలోచించలేదు. ఏ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆలోచించలేదు. మీరు ఇళ్లలో కూర్చొని ఇడ్లీలు, దోశలు వేసుకుంటూ ప్రజల గురించి పట్టించుకోకుండా ఆలోచించలేదు. కాబట్టి ఫస్ట్ కరోనా సమస్యను క్లియర్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు మీ సినిమాలు థియేటర్లో చూడాలన్నా చూడకూడదు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ హీరోను, ఏ హీరోయిన్ పబ్లిక్ పట్టించుకోవడం లేదు. వాళ్ళ ప్రాణాలే వాళ్ళకు ముఖ్యం. హీరోలు కాదు, నాయకులు కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా మీరు సినిమాలు తీసేటప్పుడు గ్రాఫిక్స్ అన్నప్పుడు గ్రాఫిక్స్ లెవెల్లోనే బడ్జెట్ వేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ ని ఎగ్గొట్టి ప్రజలకు అన్యాయం చేయకండి దయచేసి. ఎందుకంటే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. మేము ఇన్వెస్టిగేట్ చేసి మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఎక్కడైనా సరే ఏ విధంగా మీరు షూటింగ్లు చేసినా చేసినా కూడా మేమంటూ ప్రజలకి బాధ్యత అప్పచెప్తాం. ప్రజలు ఇన్వెస్టిగేట్ చేసి ఈ యొక్క సెట్ కి, ఆ యొక్క గ్రాఫిక్స్ కి ఏమి ఖర్చు అవుతుందో, ఏమిటి, ఏ హీరో ఎంత తీసుకుంటున్నాడు, అవన్నీ లెక్కలు చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. ప్రజలారా, నేను నా ప్రేక్షకులకు చెప్పేది ఒకటే. ఉన్నాయి చాలా సమస్యలే. ఇది మరి మాస్కులు వేసుకోవాలన్నా వేసుకోవద్దా? మరి థియేటర్లకు పోతే రోగాలు వస్తాయి. ఒకడు కూర్చుంటాడు. ఈ శానిటైజర్ అంటారు చాలా మంది. ఈ శానిటైజర్లు మీరు ఆలోచించాలి. చాలా మంది కల్తీలు ఉన్నాయి. నీళ్లు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ అయితే నీళ్లు పెట్టేసి స్ప్రే చేసేస్తున్నారు అని చాలా మంది ప్రజలు అంటున్నారు. సో మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు మీ మాటల్లో మీరు తీసుకెళ్ళండి. అది నమ్మితేనే తీసుకెళ్ళండి.
చాలా మంది ఇక్కడ కాంట్రాక్టర్స్ వచ్చేసారు. శానిటైజర్ సప్లైస్ మొన్న తమిళనాడులో బయటపడింది. గుజరాత్‌కి సంబంధించినటువంటి శానిటైజర్స్ కంపెనీ అన్ని నకిలీలే. నీళ్ళల్లో కలర్ కలిపి, సువాసన ద్రవ్యాలు కలిపేసి, అది సెంట్లు కొట్టేసి శానిటైజర్ అమ్మేస్తున్నారు. రూ. 5 చేయని నీళ్లను 150, 200కి అమ్మేస్తున్నారు. నా ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. బస్సులు ఎక్కేటప్పుడు గాని, ఏదైనా గాని చిన్న బాటిల్‌లో మీరు కూడా కొద్దిగా శానిటైజ్ చేసుకొని అట్లా అప్పటికప్పుడు అక్కడ వాళ్ళ ముందర కడుక్కొని మాస్కులు ఎక్కేసేసి వెళ్ళండి. ఎందుకంటే బస్సులలో ఇచ్చే శానిటైజర్ కూడా మనం నమ్మలేం. దాంట్లో వైరస్ ఉంటే ఎందుకంటే మనకు క్లారిటీ ఇవ్వలేదు వీళ్ళు. ఇక్కడ సినిమా హీరోలది, రాజకీయ నాయకులు అందరిది ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరిది ఫార్మాస్యూటికల్స్ మాఫియా తయారైపోయింది. ఈ సబ్జెక్ట్ నేను వేరే వీడియోలో చాలా చెప్పాను. మీరు అది చూడండి తెలుస్తుంది. నేను చెప్పిన వీడియోలలో మన ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన మాఫియా ప్రపంచం లెవెల్లో ఏ విధంగా స్కామ్ కుంభకోణాలు చేస్తున్నాయి, దీనికి ఎవరెవరు బాధ్యులు, అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, ఈ విషయాలన్నీ మీరు కొంచెం అర్థం చేసుకుంటే అన్నీ తెలుస్తాయి. అందువల్ల శానిటైజర్స్ కూడా మీరు ఇంట్లో నుండి కొద్దిగా బాటిల్ తీసుకెళ్ళండి. మీరు ఎక్కడ ట్రైన్ ఎక్కినా, ఎక్కడ బస్సు ఎక్కినా వాళ్ళ ముందర అలా పోసుకొని మీరు కడుక్కోండి. మీ శానిటైజర్తో మీరు కడుక్కోండి. తర్వాత మాస్క్ బయట అమ్మే మాస్కులు అమ్మేదానికి లేదు. వాళ్ళు ఏదైనా వైరస్ సంబంధించిన కెమికల్ అందులో కలిపితే ఆ మాస్కులు తీసుకున్నా కూడా మనకు కరోనా వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అందువల్ల ఇంట్లో నుండి మంచి ఫ్రెష్గా ఉతుక్కొని ఖర్చు తీసుకొని అవి కట్టుకొని వెళ్ళండి. ఇవన్నీ మనం ఇప్పుడు నమ్మేదానికి లేదు. మొత్తం కల్తీ అయిపోయిందండి. ఏం చేయాలి? కల్తీ, కరప్షన్. సో వీటికి కూడా మా పీస్ లా హౌస్ దీని గురించి కృషి చేస్తుంది. ఏ విధంగా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని. సరేనా? మీకు ఎటువంటి సందేహాలు, సమస్యలు అది చట్టపరమై ఉండాలి, న్యాయపరమై ఉండాలి. వాటికి మేము పరిష్కార మార్గాలు చట్టపరంగా, న్యాయపరంగా సలహాలు, సూచనలు ఇస్తాం. మీ సమస్యలు ఏవైనా సరే వాటిని మాకు ఈమెయిల్ చేసినా, లేకపోతే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నా మేము ప్రతిరోజు మీకు ఉచిత న్యాయ సలహాలు, తర్వాత వాటికి మార్గాలు, సూచనలు మేము ఇస్తాం. మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కండి. గంట నొక్కితే మీకు మా ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. నమస్తే.